హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టచ్ టుడేస్. ఈరోజు నాతో పాటుగా ఖమ్మం డిఫెన్స్ అకాడమీ కోచ్ దేవేందర్ గారు ఉన్నారు. ఇక్కడ వచ్చే పిల్లల్ని ఎలా మోటివేట్ చేస్తున్నారు, వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి, వాళ్ళకి ఎలా గైడ్ చేస్తున్నారు, ఎలా కోచింగ్ ఇస్తున్నారు, వాళ్ళ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది అనేది, వాళ్ళ మంచి చెడుల గురించి, వాళ్ళ ఉన్నత స్థాయి గురించి తన మాటలోనే విందాం. వచ్చేయండి. జై హింద్. వర్షంలో రన్నింగ్ ఏంటంటారా? ప్రకృతి పని ప్రకృతి చేస్తుంది, మన పని మనం చేయాలి. ప్రకృతికి భయపడితే ఎలా? ఎదుర్కోవాల్సిన పరిస్థితులు చాలా ఉంటాయి. చల్లదనంలో వేడి వేడి చేసుకొని తిన్నాం కాదు తమ్ముళ్ళు. బయటకు వచ్చి చూడు, పొగలు ఎక్కే వేడి పుట్టదు, బాడీలా మజా వస్తుంది. ప్రపంచం చాలా పెద్ద తమ్ముళ్ళు, మన జీవితమే చాలా చిన్నది. అన్నింటినీ ఎక్స్ప్లోర్ చేయాలి. ఎండని, వానని, చలిని, నిప్పుని, నీరుని అన్నింటినీ ఎక్స్ప్లోర్ చేయాలి. మంచిని, చెడుని, మోసం చేసే వాళ్ళని, అయిన వాళ్ళని, కాని వాళ్ళని అందరినీ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇదే లైఫ్. ఓకేనా? డబ్బు సంపాదించు, తర్వాత ఎంజాయ్ చేయి. ఎంజాయ్ మాత్రం మొదలుగా పెట్టుకో. మాకు ఎంత కావాలంత సంపాదించు, నీ జీవితానికి ఎంత కావాలంత సంపాదించు డబ్బులు. కానీ నాన్న వాళ్ళని, నేను నమ్ముకున్న వాళ్ళని మాత్రం మర్చిపోబాకు, దూరం పెట్టుకోబాకు. ఓకే, విష్ యు ఆల్ ద బెస్ట్. జై హింద్. చలో. హాయ్ దేవేందర్ గారు. హలో మేడం, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? ప్రెసెంట్ లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. నైస్. అంటే మీరు ఈ అకాడమీ స్టార్ట్ చేసింది 2019 కంటే ముందా, దానికంటే తర్వాత? యాక్చువల్లీ నేను టీచింగ్ ఫీల్డ్ లోకి వచ్చి 2014. టు బి ఫ్యాక్ట్, నేను మెచ్యూర్డ్ ఏజ్ కూడా కాదు ఆ టైంలో. అంటే మా సార్ దగ్గర, మా గురువు దగ్గర నేను శిష్యరికం చేశాను. అసిస్టెంట్ కోచ్ దగ్గర నుంచి. అప్పుడు రూమ్ లో ఉండేటోని సర్వే కోసం, లైక్ మనీ కోసం పార్ట్ టైం జాబ్ చేయాల్సి వచ్చింది. ఖమ్మంలో ఉన్న ఆల్మోస్ట్ చాలా స్కూల్స్ లో పార్ట్ టైం జాబ్ గా చేశాను. దెన్ అక్కడ నుంచి 2019 లో ఈ ఆర్మీ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అంటే మీరు ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నారా? లేదు, ఇంత ముందు నేను రన్నర్ ని. బేసిక్ గా నేను కరాటే ఫీల్డ్ నాది. నేను కరాటీలో బ్లాక్ బెల్ట్. మీరు కోచింగ్ తీసుకున్నాను 2 years అన్నారు కదా, అంటే ఏం కోచింగ్ తీసుకున్నారు? నేను అదే ఇంత ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2010 నుంచి నేను రన్నింగ్ చేసేటోని సెల్ఫ్ గా. అంటే రన్నింగ్ కూడా ఎందుకు చేయాలి, ఒక జాబ్ పర్పస్ లో ఎప్పుడు నేను రన్ చేయలేదు. సోలో గానే నేర్చుకున్నాను. ఎలా అంటే చిన్నప్పటి నుంచి కొంచెం చిన్నప్పుడు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందంట. ఫిజికల్లీ ఐఎమ్ టూ వీక్. సో మా నాన్న ప్రతిరోజు నువ్వు ఎట్లా బతుకుతావు ఏంటి అని చెప్పేసి తిడతా ఉండేటోడు ఎవ్రీడే. సో ఆ తర్వాత స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు ఏ గేమ్స్ లో కూడా నన్ను ఆడనియకపోయేది. నేను రన్ చేస్తే, వాక్ చేస్తే కొంచెం నవ్వుతారు. ఈవెన్ ఇప్పుడు నేను, మీరు ఒకటి గమనించండి, నేను రన్ చేస్తా అంటే నా రైట్ లెగ్ కొంచెం రాంగ్ గా పడుతుంది. ఎగ్జాక్ట్ ఆ మూమెంట్, రన్నింగ్ మూమెంట్ రాదు. సో దాని వల్ల ఏంటంటే వీళ్ళు తిట్టడము, ఎట్ ద సేమ్ టైమ్ స్కూళ్ళలో గేమ్స్ ఆడనీయకపోవడము. దానివల్ల నేను ఇలా బతుకుదు, ఇలా మాత్రం బతుకుదు, చాలా స్ట్రాంగ్ గా బతకాలి నేను, ఇది కాదు అనే ఉద్దేశంతో గిల్టీ కొంచెం ఫీల్ అయ్యేది. దెన్ అక్కడ నుంచి పరిగెత్తడం మొదలు పెట్టాను. నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోగానే పరిగెత్తడం స్టార్ట్ చేశాను. సమ్మర్ లో మా పొలాల గట్ల వెళ్ళి పరిగెత్తేవాడిని సెల్ఫ్ గా. కసి ఎలాగైనా సరే నేను స్ట్రాంగ్ అవ్వాలి. మీ ఫాదర్ అన్నారనా, లేకపోతే బయట వాళ్ళు ఇలా నన్ను ఏడిపిస్తున్నారని? గేమ్ లో నాకు ఒకవేళ చిన్నగా గేమ్ లో ఆడినా కూడా ఇక్కడ ప్రైజ్ వచ్చేసి కాదు, నేను వినకపోయేటోని. ఎలాగైనా సరే ఇలా బతుకోద్దు, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నేను ఫిజికల్లీ స్ట్రాంగ్ గా ఉండాలి అనే ఉద్దేశంతో నేను పరిగెత్తడం స్టార్ట్ చేశా. ఆ తర్వాత ఇంటర్ లో నేను ఇక్కడ లోటస్ కాలేజీలో ఉండేటోని, స్థానికంగా ఖమ్మంలో. సో మార్నింగ్ 5కి స్టడీ అవర్ అయితే నేను 4కే లేచి పరిగెత్తి మళ్ళీ ఏం తెలియకుండా పడుకునేటోని. మన ప్రకాశ్ నగర్ బ్రిడ్జ్, చర్చి కాంపౌండ్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీద పరిగెత్తేటోని నేను. సో అలా వేరే వాళ్ళు చూడక ముందే, అంటే మళ్ళీ నేను ఇట్లా రన్నింగ్ వెళ్తున్నాను అనేది అంటే వార్డెన్ వాళ్ళు ఒప్పుకోరు కదా, హాస్టల్లో ఉండేటోని. సో అలా రన్నింగ్ స్టార్ట్ చేశాను. దెన్ ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాను అబద్ధం చెప్పి ఖమ్మంలో మన సుందర్ మ్యాక్స్ థియేటర్ ఉంది కదా, సుందర్ మ్యాక్స్ థియేటర్ లో నేను ఇసుక సినిమా ఆడుతున్న టైంలో నేను వర్క్ చేశాను. పార్ట్ టైం వర్క్ చేస్తూ రూమ్ లో థియేటర్ లో ఆ సినిమా ఆడిన టైంలో నేను లైటర్ బాయ్ గా పనిచేస్తాను, క్లీనింగ్ బాయ్ గా. అంటే మీ సక్సెస్ వెనక ఇంత సాడ్ స్టోరీ ఉంది? చాలా ఉన్నాయి, చెప్పండి. చాలా ఉన్నాయి. సో అలా అక్కడ నుంచి మా కాలేజ్ వెనకాలే కరాటే స్కూల్ ఉండేది ఖమ్మంలో. జల్లెల్ల శ్రీనివాసరావు సార్ అని చెప్పేసి కరాటే చాలా ఫేమస్, మంచి మాస్టర్. సో ఇంటికాడేమో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటానని అబద్ధం చెప్పి ఇక్కడేమో కరాటే కోచింగ్ తీసుకునేవాడిని. సో అలా అక్కడ నుంచి ఇంకా స్ట్రాంగ్ అవ్వడము. దెన్ అక్కడ నుంచి మార్షల్ ఆర్ట్స్ లో రకరకాల గేమ్స్ నేర్చుకోవడము, నేషనల్స్, ఇంటర్నేషనల్స్ ఆడడము. అంటే కరాటేలో కూడా ఉంటాయి కదా స్టేజెస్ ఉంటాయి కదా. నేను బ్లాక్ బెల్ట్ సెకండ్ డాన్. బ్లాక్ బెల్ట్ వచ్చిన తర్వాత డాన్స్ ఉంటాయి, ఫస్ట్ డాన్, సెకండ్ డాన్స్ ఉంటాయి. నేను సెకండ్ డాన్. అక్కడ తోటి డ్రాప్
స్కూళ్ళల్లో నా మనీ పర్పస్ లో నేను మెయింటైన్ అవ్వడానికి స్కూళ్ళలో నేను కరాటే క్లాసెస్ చెప్పేది 2014 నుంచి. అంటే మీ అంటే ఫ్యామిలీ ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉండేది? ఫ్యామిలీ పూర్తిగా ఫార్మర్ కాకముందు కూలీ. మా తాతలు ఇచ్చింది ఏమీ లేదు. జస్ట్ మా నాన్న ఏకడ దాటిగా 20 years జీతం ఉన్నారంట ఆ సమయంలో. అప్పట్లో జీతం ఉండేటోళ్ళు. నా చిన్నప్పుడు జీతం ఉండేటోళ్ళు బాగా. సో 20 years జీతం ఉండి ఆ మనీ తోటి చిన్న చిన్నగా కొంత ల్యాండ్ కొన్నారు ఓన్ గా. ఇప్పుడు ఫార్మర్ గా సెట్ అయ్యారు. కొంచెం మీరు మీ కాళ్ళ మీద నిలబడాలని అంటే ఈ ప్రయత్నం చేశారా? అంటే నా థాట్ ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చిన ఒక మెచ్యూర్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వద్దు. ఉన్నా లేకున్నా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వద్దు. ఒక ఈవెన్ మేల్ అయినా సరే ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా సరే ఎవరైనా సరే యువత వచ్చేసి మన కాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వాలనేది నా ఉద్దేశం. సో అందుకనే ఇప్పుడున్న యువత అట్లా అనుకుంటున్నారంటున్నారా? అదే నేను క్యాజువల్ గా అడుగుతున్నా. ఇప్పుడున్న యువత ఈజీ లైఫ్ కి అలవాటు పడిపోయారు కదా. అయితే ఏంటంటే ఇప్పుడు మా దాకా నా సరౌండింగ్ లో వచ్చే పిల్లలు ఏంటంటే అందరు ఇండిపెండెంట్ గా బతకాలని వచ్చే పిల్లలు అందరు కూడా ఒక చిన్న ఏజ్ లో గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు అంటే ఖచ్చితంగా నా కాళ్ళ మీద నేను నిలబడాలి, లేకపోతే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పూర్ ఉంది, నేను ఇలా మాత్రం బతకొద్దన్న కాన్ఫిడెన్స్ తో వచ్చేవాళ్ళే, మోటివేషన్ తో వచ్చేవాళ్ళే అందరు కూడా. కానీ బయట చూసే పిల్లలు ఏంటంటే దీనికి చాలా వ్యతిరేకంగా ఉంటారు. ఇప్పుడు మనకు సెంట్రల్ పారామెడికల్ మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ పూరే అంటున్నారా, లేకపోతే అన్ని స్టేజెస్ ఉన్నారు? గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు మేడం. వాళ్ళకే బాగా మనీ ఉన్నోడికి గవర్నమెంట్ జాబ్ తో ఏం అవసరం, ఆయన ఏదో ఒక బిజినెస్ చేసుకుంటాడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండదు కాబట్టి గవర్నమెంట్ జాబ్ కావాలి. గవర్నమెంట్ జాబ్ ఎక్కువ కావాలనుకునే పిల్లలు పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పలే అప్పు సప్పు చేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ దానికా. సో వాళ్ళకి ఫైర్ అనేది ఉంటుంది, ఎలాగైనా సరే సాధించాలని పట్టుదల ఉంటది. ఆ ఫైర్ ఉన్న వాళ్ళతోనే మీరు ఇప్పుడు దాకా జర్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఫైర్ ఉన్న వాళ్ళు ఇక్కడ దాకా వస్తారు. ఆ ఫైర్ ను కంటిన్యూ చేయగలిగి ఇక్కడ నిలబడగలుగుతారు. ఒక అకాడమీలో స్టే చేయాలంటే ఇట్స్ నాట్ టూ ఈజీ. అంత మనం అనుకున్నంత ఈజీ కాదు. ఇప్పుడు నేను ఏదో మోటివేషన్ చేస్తున్నానని ఇక్కడ దాకా పరిగెత్తుకుంటా, సార్ చాలా మంచివాడు రా, సార్ చాలా బాగా విషయాలు చెప్తున్నాడు అని చెప్పేసి. బట్ అది ఎంతవరకు అంటే నా దాకా తీసుకురావడం వరకే యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ నుంచి తను గోల్ అచీవ్ అయ్యేంత వరకు కూడా తన దగ్గర ఫైర్ ఉండాలి. మనం అంటే ఇప్పుడు దాకా మీరు చూసారు కదా పిల్లలు, అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది మీ దగ్గరకు వచ్చిన దానికంటే ముందు గానీ? రకరకాలుగా ఉంటది. కొంతమంది ఏమో ఎలాగైనా సరే జాబ్ కావాలనే ఉద్దేశంతో వస్తారు. కొంతమంది ఒక అకాడమీ వరకు వెళ్తే చాలు మనకు జాబ్ వచ్చేస్తుంది అన్న ఫీల్డ్. కానీ ఈ స్ట్రగులింగ్ అనేది ఏది తెలియదు వాళ్ళకి. ఎలా ఉంటుంది అసలు కాంపిటేటివ్, వాట్ కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే ఏంటి ఏంటని వాళ్ళకి ఒక అవగాహన ఉండదు. ఒక అకాడమీలో స్టే చేయాలి, లైక్ కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయి, అవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. అండ్ అట్ ద సేమ్ టైం చదవాలి, రన్ చేయాలి, పరిగెత్తాలి, దానికోసం ఎనీ టైం పాటుపడుతూనే ఉండాలి. బట్ కొంతమంది వాట్ తెలియదు వాళ్ళకి. వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు, వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటారు. కొంతమంది ఈ వాతావరణానికి అలవాటు పడలేరు. కొంతమంది ఏమనుకుంటారంటే వామ్మో ఇంత కష్టపడ్డా మన వల్ల కాదు, ఈ పరిగెత్తడాలు, ఈ పెయిన్స్, ఇవన్నీ మనకి చాలా మంది ఈవెన్ 1 day లో వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు, 3 days నుండి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎంత అంటే ఫెసిలిటీస్ ఎంత బాగా కల్పించినా కూడా సార్ నేను ఎప్పుడు కూడా హాస్టల్లో ఉండలేదు, నేను ఉండలేకపోతున్నా, ఇంటికాడ అమ్మ నాన్న గుర్తొస్తున్నారు అని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకున్నా ఉండగలిగే వాళ్ళు ఉన్నారు. చాలా 2 రకాలుగా ఉంటారు పిల్లలు. 2019 నుంచి ఇప్పటి వరకు ఎంత మంది వాళ్ళ అచీవ్మెంట్ ని, వాళ్ళ గోల్ ని రీచ్ అయ్యారు? ఎగ్జాక్ట్లీ కౌంట్ అనేది మనము ఇప్పుడు కూడా తీసుకోలేదు. 2019 లో వచ్చేసి నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే నేను అప్పటికి రూమ్ లో ఉండేటోని. అప్పటికి నేను స్కూల్లో చేస్తూనే ఉన్నాను. సో 2019 లో నాతో పాటు నేను క్యాటరింగ్ బేసిక్ గా ఈ పార్ట్ టైం వర్క్ చేస్తూ ఉండేను, క్యాటరింగ్ చేస్తూ ఉండేటోని. అక్కడ ఒక వ్యక్తి పరిచయం అయ్యిండు, నా లెక్క క్యాటరింగ్ వచ్చిన వ్యక్తి. సో అన్న నీ రూమ్ లో ఖాళీగా ఉంది కదా, నీతో పాటు రూమ్ లో ఉంటాను అని అంటే నా రూమ్కి వచ్చాడు. అతను నేను నా స్పోర్ట్స్ ఫీల్డ్ అని తెలిసిన తర్వాత అన్న నేను ఇలా ఆర్మీకి రెడీ అవుతున్నాను, నన్ను రెడీ చేయవా అని అంటే నేను అతనికి రన్నింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. మీ జర్నీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది? నా జర్నీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో అప్పటిదాకా నేను ఎవరికి ఇవ్వలేదు, నేను ఏదో స్కూల్లో జాబ్ చేసుకుంటున్నా యాజ్ ఎ కోచ్ గా. ఆ తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయింది. వర్షం వచ్చినా ఏది వచ్చినా కూడా పరిగెడతా ఉండేటువంటి. ఖమ్మంలో పరిగెత్తిన రోడ్ లేదు, మెయిన్ రోడ్ అంటూ లేదు. అతను నేను. సో అతనికి కరీంనగర్ లో 2019 లో ర్యాలీ జరిగింది. బాగా వర్షము అండ్ అట్ ద సేమ్ టైం బురద ఉంటుంది. ఆర్మీ ర్యాలీస్ ఎలా జరుగుతాయంటే ఎలాంటి పరిస్థితులైనా కండక్ట్ చేస్తారు, పోస్ట్ పోన్ చేయడం అనేది ఉండదు. వర్షం పడ్డా, పిడుగులు పడ్డా, సో ర్యాలీ అనేది జరిగిపోతుంది. సో కాబట్టి ఎలాగైనా సరే
నేను హార్డ్గా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఎట్ ద సేమ్ టైం తను కూడా బాగా ఆసక్తి చూపించాడు. తను చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తే. సో మేమిద్దరం రూమ్ లో ఉండి నేను ఆయన ట్రైన్అప్ చేశాను. ఆయనకు జాబ్ వచ్చేసింది ఫస్ట్. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చి జాయిన్ అవ్వడం నా దగ్గరికి. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. మళ్ళీ మధ్యలో కరోనా బ్రేక్ వల్ల కొంచెం డ్రాప్ అవుట్ అవ్వడము. అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తూనే ఉన్నాను. దెన్ కరోనా అయిపోయిన వెంటనే మనకు సూర్యాపేట ఆర్మీ ర్యాలీ నుంచి మళ్ళీ అగైన్ బ్యాచ్ స్టార్ట్ అయింది. కరీంనగర్ బ్యాచ్ నుంచి సూర్యాపేట, ఆ తర్వాత ఖమ్మంలో జరిగినాయి. ఇప్పటికి 3 ర్యాలీలు అయినాయి. చాలా మంది క్వాలిఫై అయ్యారు, చాలా మందికి జాబ్స్ వచ్చాయి. దెన్ అక్కడ నుంచి లైఫ్ టర్న్ అయింది. ఎక్కువ మందికి రిజల్ట్ రావడం వల్ల, నేను ఇచ్చిన ట్రైనింగ్ పిల్లలకి ఎక్కువ మందికి రిజల్ట్ రావడం వల్ల మంచి. మీకు ఎప్పుడు అనిపించలేదా నేను ట్రైన్ చేస్తేనే ఇంతమంది అంత మంచి స్టేజ్కి వెళ్ళిపోయారే, నేను కూడా ఎందుకు ట్రై చేయకూడదు, అంటే మీరు ఎందుకు జాబ్ చేయొద్దు అనుకున్నారు? మీరు నేను గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ చేపిస్తున్నాను కాబట్టి చాలా మందికి ఆ డౌట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. బట్ ఎంటైర్ నా జర్నీలో చూసుకుంటే ఎక్కడ కూడా గవర్నమెంట్ జాబ్ చేయాలనే థాట్ నాకు ఎప్పుడు రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా. ఇంకొకటి ఏంటంటే ఆమె ఎడ్యుకేషన్ పరంగా నేను కొంచెం వీక్, టు బి ఫ్యాక్ట్ చెప్పాలంటే. చిన్నప్పటి నుంచి ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క స్కూల్లో చదివాను నేను. దానివల్ల కొంచెం స్టడీ కొంచెం డిస్టర్బ్ అయింది. జస్ట్ నేను పాస్ అవుతా అంతే, అంత మెచ్యూర్ స్టూడెంట్ కాదు. అండ్ ఎప్పుడైతే నేను ఈ స్పోర్ట్స్ ఫీల్డ్ లోకి వచ్చానో, ఎలాగైనా సరే ఈ దేశానికి ఒక మెడల్ అయినా తీసుకురావాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒలింపిక్ దాకా వెళ్ళగలగాలి, నేను ఒక దేశానికి ఒక మెడల్ అయినా తీసుకురావాలని ఎప్పుడు ఆ థాట్ ఉండేది తప్ప నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఏ థాట్ లేదు. నేను కావాలని ఈ ఫీల్డ్కి రాలేదు, అనుకోకుండా ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ఎలాగో ఈ దేశానికి ఒక పేరు తీసుకురావాలనో, లేకపోతే ఈ దేశానికి ఒక స్పోర్ట్స్ లో ఒక మెడల్ తీసుకురావాలనే డ్రీమ్ అనేది అచీవ్ కాలేదు. మనకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు. నేను చేయగలిగింది చేశాను, బట్ మిగతాదంతా కూడా చేయలేకపోయాను. బట్ ఈ దేశానికి సోల్జర్ని చేస్తున్నాను, ఆర్మీ పిల్లల్ని రెడీ చేస్తున్నాను, సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది నాకు. సో దెన్ మీకు అవ్వకపోయినా మీ స్టూడెంట్స్ కి అవుతుందనే హ్యాపీనెస్. వాళ్ళకి ఒకటే వాళ్ళకి జాబ్ వస్తే నాకు వస్తే ఒకటే నేను అనుకోను. ఆయన యూనిఫామ్ వేసుకున్నా నేను వేసుకున్నట్టు ఫీల్ అవుతాను. అన్నా నాకు ఇట్లా జాబ్ వచ్చింది అని వాళ్ళు కాల్ చేసి చెప్పడం కావచ్చు, ఇట్లా డ్యూటీలో ఉన్నాను అని చెప్పే విధానం కావచ్చు, అది నాకు చాలా మనసుకి చాలా హత్తుకునే విధంగా ఉంది. ఇప్పటిదాకా నాకు స్టూడెంట్స్ ఎవరు లేరు, దేర్ ఆల్ ఫ్రెండ్స్. నేను చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎవరు కూడా ఒక స్టూడెంట్ లైక్ కాల్ చేసినప్పుడు గానీ వాళ్ళు ఎదురైనప్పుడు గానీ అంటే ఆ ఫీలింగ్ వేరు. నాకు జాబ్ లేదనేది ఎక్కడ అనిపించదు, ఆ థాటే రాదు అసలు. నాకు జాబ్ లేదు, నేను ఎందుకు జాబ్ కొట్టలేకపోయాను ఫీలింగ్ ఎప్పుడు రాదు అసలు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. నా స్టూడెంట్ చేస్తే ఒకటి, నేను చేస్తే ఒకటి కాదు. నా స్టూడెంట్స్ ని నా సొంత తమ్ముడు లెక్క భావిస్తూ ఉంటా. వాళ్ళందరూ కూడా ఈవెన్ వాళ్ళు హాలిడేస్ కి వస్తే ఖచ్చితంగా నన్ను కలిసే పోతారు. ఓకే, అంటే ఇప్పుడు ఇంతమంది అచీవ్ అవుతారు కదా, కొంతమంది జాబ్ కొడతారు, కొంతమంది జాబ్ ఉండదు. అలా అంటే జాబ్ వచ్చిన వాళ్ళు హ్యాపీ, మరి జాబ్ రాని వాళ్ళు అంటే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరే ఉండి కోచింగ్ తీసుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే జాబ్ వచ్చిన వాళ్ళు మీరు అన్నట్టుగా హ్యాపీ, బట్ గవర్నమెంట్ జాబ్ అనేది అందరికీ రాదు, టు బి ఫ్యాక్ట్. కొంతమంది ఏంటంటే అసలు వాట్ అబౌట్ ఇట్, నా క్వాలిఫికేషన్ ఏంటి, నేను దేనికి ప్రిపేర్ అవ్వాలి, నా టాలెంట్ ఏంటనేది చాలా మందికి తెలియదు. టు బి ఫ్యాక్ట్ ఏంటంటే అది కొంతమంది ఇప్పుడు ఎవరో వాళ్ళ దోస్తు ఒకడు జాబ్ కొట్టిండని చెప్పేసి నాకు కూడా గవర్నమెంట్ జాబ్ కావాలని కాన్సెప్ట్ తోటి కొంతమంది అకాడమీలో వచ్చే వాళ్ళు ఉంటారు. లేకపోతే వాళ్ళ ఊర్లో ఎవరికో ఒకరికి జాబ్ వచ్చిందని నాకు కూడా గవర్నమెంట్ జాబ్ కోసం అని వచ్చే వాళ్ళు ఉంటారు. సో అలా కాదు, వాట్ అబౌట్ మీ, నా కెపాసిటీ ఏంటి, నా క్వాలిఫికేషన్ ఏంటి, మన టార్గెట్ ఏంటి. ఎప్పుడైనా సరే మన గురించి మనం మనుషులకు దూరంగా మన మనసుకు దగ్గరగా మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే మనకంటే అనేది అర్థమవుతుంది. వాట్ అబౌట్ మై కెపాసిటీ, ఇది నా వల్ల అవుతుందా, నా క్వాలిఫికేషన్ ఏంటి, నేను ప్రిపేర్ అవ్వగలనా, నేను జాబ్ కొట్టగలనా అనేది మనకి మనం తెలిస్తే మనం ఏదైనా అచీవ్ చేయగలం. మన మీద మనకు ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఎవరో చెప్తేనో లేకపోతే ఏదో చూస్తేనే కాదు. లైఫ్ అనేది నాట్ ఎగ్జామ్, లైక్ పాస్ అవ్వడానికి పక్కనోడి పేపర్లో చూసి రాసి పాస్ అవ్వడానికి ఇది ఎగ్జామ్ కాదు. లైఫ్ అందరి క్వశ్చన్ పేపర్ అందరిది ఒకటే ఉంటుంది, కానీ లైఫ్ మాత్రం ఒకటే ఉండదు. ఒకరి లైఫ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే పక్కన చూసి కాపీ కొడతా ఉంటాం. నేను ఆయన లెక్క ఉండాలి, నేను ఆయన లెక్క అచీవ్ అవ్వాలి, నేను ఆయన లెక్క ఓకే. ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం అనేది ఓకే, మనం తగ్గట్టుగా మనం మార్చుకొని ముందుకెళ్ళాలి. అంతేగాని యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళకి జరిగినట్టే మనకి జరగాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే మన ఓన్ టాలెంట్ ఉండాలి. ఓన్ టాలెంట్ అనేది ఖచ్చితంగా మన కంటెంట్ అనేది ఉండాలి. నాకేం కావాలి, నేనేం చేయగలను, నా కెపాసిటీ. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక సిక్స్త్ సెన్స్ అనేది పనిచేస్తుంది మేడం. మన గోల్ ఏంటి, మనం ఎంత వరకు అచీవ్ చేయగలం, నా స్టామినా ఏంటి, నా కెపాసిటీ ఏంటి, నేను ఎంత దూరం వరకు వెళ్ళగలను. మన మీద మనకు అవగాహన లేకపోతే ఏ పని చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన అడగడం మానేయాలి. పక్కన ఎప్పుడైతే అడగడం మానేస్తామో
మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అప్పటి వరకు మన మైండ్ సెట్ అనేది ఆబ్సెంట్ లోనే ఉంటుంది. పక్కన వాళ్ళ మీద ఎన్ని రోజులు డిపెండ్ అవుతాము. సో వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ వేరే ఉండొచ్చు, నా ఫైనాన్షియల్ స్టేటస్ వేరే, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు వేరే ఉండొచ్చు, నా ఇంట్లో పరిస్థితులు వేరే. లక్ష్యం ఒకటే, ఆయన సాధించిన లక్ష్యం నువ్వు సాధించాలి. బట్ అతన్ని నువ్వు ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకో, కానీ యాజ్ ఇట్ ఈస్గా అతని లెక్కనే అని అంటే మాత్రం కష్టం. వద్దు. నీ కెపాసిటీ ఏంటి, నీ గోల్ ఏంటి, నీకేం కావాలి, ప్రశాంతంగా నువ్వు ఒక దగ్గర కూర్చొని నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. వేరే వాళ్ళని అడగబాకు. వాళ్ళకి నచ్చిన ఆన్సర్ వాళ్ళని చెప్తారు, వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్తారు. కానీ మనకు నచ్చింది ఏంటి, మనకు కావాల్సింది ఏంటి, మనల్ని ఈ ప్రపంచంలో మన క్వశ్చన్కి మన దగ్గర మాత్రమే ఆన్సర్ దొరుకుతుంది, ప్రపంచంలో ఎక్కడా దొరకదు. అయితే మరి మీ దగ్గర ఉన్న పిల్లలు కొంతమంది రిజర్వేషన్ కేటగిరీలో అయి ఉంటారు, కేటగిరీ 2 రిజర్వేషన్ ఉంటారు. మరి అప్పుడు ఎలా ఫేస్ చేస్తున్నారు వీళ్ళు? యాక్చువల్లీ ఈ రిజర్వేషన్ గురించి చెప్పేంత స్థాయి నాది కాదు బేసికల్లీ. సో రిజర్వేషన్ ఉన్నారా మన దగ్గర? రిజర్వేషన్ లేని వాళ్ళు, ఉన్న వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పేసి, మైనారిటీస్ అని చెప్పేసి సో మెనీ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ లిమిట్. అదే వాళ్ళు అంటే ఇప్పుడు రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ కష్టపడి రిజర్వేషన్ నాకు ఉంది కదా నేను కష్టపడపోయిన ఆ తత్వం ఏమైనా కనిపిస్తుందా? ఇన్ మై వాయిస్, నా భాషలో చెప్పాలనంటే రిజర్వేషన్ అనేది అది చాలా చాలా రాంగ్ బేసికల్లీ. ఎందుకు అనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని ఉంది. ఈడబ్ల్యూఎస్ అంటే లైక్ ఓసీ క్యాండిడేట్స్ కి ఫైనాన్షియల్ స్టేటస్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తారు ఈడబ్ల్యూఎస్ అనేది సర్టిఫికేట్ అనేది. మన పారామిలిటరీ ఫోర్సెస్ లో చూసుకుంటే ఎస్టీ కానీ మన తెలంగాణలో లాస్ట్ టైం వచ్చిన SSCGDలో 97 మార్కులు వచ్చిన వాడు కూడా క్వాలిఫై కాలేదు ఫిజికల్ ఈవెంట్ కి. కానీ అదే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వచ్చేసి 43-44 మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అయ్యిండు. రిజర్వేషన్ ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి బెనిఫిట్ జరుగుతుంది? ఉన్నత కులాల వాళ్ళకే కదా. అఫ్ కోర్స్ వాళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ తక్కువ ఉండొచ్చు, కంపేర్ టు SC ST క్యాండిడేట్ తో కంపేర్ చేస్తే ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ ఈక్వల్ గా ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే అటు ఇటు వాళ్ళ ఏదైతే ఈ ప్రైవేట్ సెక్టర్స్ ఉన్నాయో వాళ్ళకి జాబ్స్ వస్తాయి. కానీ ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళు తక్కువ కదా SC ST క్యాండిడేట్స్లలో. కమ్యూనిటీ పరంగా చూసుకుంటే చాలా వీక్ కదా, అక్కడ తక్కువ ఉండొచ్చు. కానీ ఇక్కడ అందరూ చాలా మంది. ఇంకోటి ఏంటంటే కాంపిటీషన్ ప్రపంచంలో వచ్చేసి ఇక్కడ ST క్యాండిడేట్ మన తెలంగాణలో ST వాళ్ళు ఎక్కువ, ST వాళ్ళు కావచ్చు SC వాళ్ళు ఎక్కువ బేసికల్లీ కంపేర్ టు ఏపీతో కంపేర్ చేసుకుంటే. ఈసారి వచ్చిన కట్ ఆఫ్ లిస్ట్ లో వచ్చేసి 97 మార్కులు వచ్చిన ST క్యాండిడేట్ కి రాలేదు, కనీసం అతను క్వాలిఫై కాలేదు 97 మార్కులు వచ్చినా కూడా. అదే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కి అంటే ఓసీ క్యాండిడేట్ కి అతనికి 40 మార్కులు వచ్చినా కూడా అతను క్వాలిఫై అయ్యిండు. ఎవరికి రిజర్వేషన్ వర్తిస్తుంది, ఎవరికి ఎక్కువ యూజ్ ఉంది చెప్పాలంటే అసలు రిజర్వేషన్ అనేది తీసేసి ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా రిజర్వేషన్ కల్పిస్తే అందరికీ సమాన న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. నేను రిజర్వేషన్ అనేది కంప్లీట్ గా తీసేయాలి. ఇప్పుడు ఓసీ క్యాండిడేట్లలో ఎవరైతే ఫైనాన్షియల్ గా లేదు యూజ్ లేదు, నష్టం జరుగుతుంది. దాంట్లో జరిగే లాభం కంటే నష్టం ఎక్కువ, టు బి ఫ్యాక్ట్. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పను, ఎవరిని మైండ్ చెప్పను. అసలు ఆ స్థాయి నాది కాదు, నేను చెప్పలేను. కాకపోతే మన దగ్గర వచ్చే స్టూడెంట్స్ వాళ్ళ పెయిన్ అనేది రీసెంట్ కి ఒక హైదరాబాద్ నుంచి ఒక ST క్యాండిడేట్ ఒక అతను వచ్చాడు. ఎగ్జాక్ట్లీ 95 మార్కులు వచ్చాయి అతనికి. కట్ ఆఫ్ వచ్చేసి 97. 2 మార్క్స్ వల్ల అతను తన కెరీర్ ని కోల్పోవాల్సి వచ్చింది. ఇక్కడ కన్నీటితో వీడుకోలు పలకాల్సి వచ్చింది నాకు. అతని బ్యాక్గ్రౌండ్ మాట్లాడినప్పుడు, సార్ నేను చాలా పూర్ సార్, చాలా అంటే చాలా పూర్ సార్, ఇక్కడ దానికి వచ్చింది ఇన్ని రోజులు పనిచేసి నా పైసలతోటి నేను ఇక్కడ దానికి వచ్చాను, నా ఫీజు నేను కట్టుకుంటున్నాను, నాకు ఎలాగైనా సరే నాకు ఈ జాబ్ అవసరం సార్, నన్ను రన్నింగ్ కొట్టియండి, నాకు జాబ్ వస్తుంది అని చెప్పేసి. తీరా కట్ ఆఫ్ మార్క్స్ చూసిన తర్వాత అతను ప్రిపేర్ అయ్యిండు, ఇన్ టైంలో పడింది, ఇన్ టైంలో టైమింగ్ అనేది పడుతుంది, రన్నింగ్ ట్రైనింగ్ అనేది పడుతుంది, టైమింగ్ అనేది పడుతుంది. బట్ తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత ఏడుపు ఒక్కటే తక్కువ. అతను ఏడ్చిండు, కన్నీళ్ళు గాడ్చిండు. అంత కష్టపడినా కూడా 97 మార్కులు వచ్చినా కూడా 95 మార్కులు వచ్చినా కూడా 2 మార్కుల దగ్గర రాలేకపోయింది. అతని కెరీర్ డిసైడ్ అయిపోయింది. సో అలా ఉంటుంది. ఈవెన్ నాట్ ఓన్లీ ST క్యాండిడేట్, SC క్యాండిడేట్స్ కూడా వాళ్ళ కట్ ఆఫ్ రేంజ్ కూడా చాలా ఎక్కువ ఉంది, పెరుగుతుంది. అంటే తెలంగాణలో బేసిక్గా ST కమ్యూనిటీ అనేది ఎక్కువ ఉంది, టు బి ఫ్యాక్ట్. సో దీనివల్ల కొంత నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా రిజర్వేషన్ కల్పించగలిగితే న్యాయం జరుగుతుంది అనేది నా యొక్క. అయితే మరి ఇప్పుడు ఒకసారి ట్రై చేసి ఇలా ఫెయిల్యూర్ గా ఉన్న వాళ్ళు మళ్ళీ ట్రై చేశారా? చేస్తుంటారు. అంటే కొంతమంది ఏంటంటే ఒకసారి ప్రయత్నిస్తూ ఉంటారు,
ఒకసారికి జాబ్ అనేది డిసైడ్ అనేది, గవర్నమెంట్ జాబ్ అనేది ఒకసారి ప్రయత్నిస్తారు. అంటే మీ అకాడమీ అలా ఎవరైనా ట్రై చేస్తున్నారు? మళ్ళీ మళ్ళీ కంటిన్యూ అయ్యేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ కంటిన్యూ అయ్యేటోళ్ళు. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా వస్తుందనే ఆశతోటి నేను కూడా పిల్లలకు ఒకటే చెప్తా ఉంటా, మీరు ఏజ్, ఒక జాబ్ కి ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత వరకు అయితే ఉందో అంతవరకు ప్రయత్నించండి. వన్స్ మీరు ఎలిజిబిలిటీ కోల్పోయిన తర్వాత వేరే ఆపర్చునిటీస్ చూడండి. బయట ప్రైవేట్ సెక్టార్ లో కావచ్చు, లేకపోతే బిజినెస్ పరంగా కావచ్చు. నేను గవర్నమెంట్ జాబ్ గురించి చాలా మంది ఏమంటారు అంటే, గవర్నమెంట్ అయితేనే జాబా, ప్రైవేట్ జాబ్ కాదా, లేకపోతే బిజినెస్ చేయొద్దా, గవర్నమెంట్ జాబే చేయాలా అని చెప్పేసి ఈ విధమైన సందేహాలు వస్తూ ఉంటాయి. నేనేమంటున్నానంటే, ఒక పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు సాహసం చేసి బిజినెస్ చేయలేము. మన దగ్గర బిజినెస్ చేయడానికి అంత అమౌంట్ అనేది ఉండదు. ఒకవేళ చేసినా కూడా, ఒక సప్పో చేసి చేసినా కూడా, ఒక జరగకూడదు ఏమైనా జరిగితే, లాస్ అనేది ఒకటి జరిగితే అది లైఫ్ లో కోల్పోయిన స్థాయికి వెళ్ళిపోతాం మనం. చెయ్యాలి, తప్పేమీ లేదు. కాకపోతే మనకు ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్నంత వరకు మీరు ప్రయత్నించండి. బట్ ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్నంత వరకు, మనకు అవకాశం ఉన్నంత వరకు జాబ్ చేయండి, జాబ్ కోసం పోరాడండి. వన్స్ అందరికీ రాదు కదా, చలో రానప్పుడు గివ్ అప్ ఇచ్చేసేయండి, వదిలేయండి, మర్చిపోండి. ఇన్ని రోజులు జరిగింది ఏదో జరిగిపోయింది. ఓకే, దెన్ ఇన్ని రోజుల నుంచి నువ్వు నేర్చుకున్న పాఠం, ఇదే ఫైర్ ని, ఇదే కాన్ఫిడెన్స్ ని బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయి. వర్క్ నేర్చుకో. సంవత్సరమా, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల వర్క్ నేర్చుకో. ఏదైనా సరే, అది ఏదైనా సరే నీలో స్కిల్ ని డెవలప్ చేసుకో. ఆ స్కిల్ ని నీ ఓన్ బిజినెస్ గా కన్వర్ట్ చేసుకో. ఒకవేళ నువ్వు మళ్ళీ బిజినెస్ లో లాస్ వచ్చి మళ్ళీ జీరోకి వచ్చినా, మళ్ళీ నీ స్కిల్ తోటి నువ్వు డెవలప్ అయ్యే విధంగా ఉండాలి. మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసే కెపాసిటీ ఉండాలి. ఆ తెగింపు ఉంటేనే బిజినెస్ లోకి ఎంటర్ అవ్వు. ఏ తెగింపు ఉంటేనే ఏదైనా ఒక ఫీల్డ్కి రా. గవర్నమెంట్ జాబా ఒక్కసారికి రాదు, తెలుసుకో. గవర్నమెంట్ జాబ్ అంటే నీ ఇంట్లో ఉండి ప్రిపేర్ అయితే గవర్నమెంట్ జాబ్ రాదు, అకాడమీస్ వరకు వెళ్ళాలి. ఆ స్థాయి కూడా లేకపోతే నీ యూట్యూబ్లో చాలా ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, చూడండి. చాలా మంది అప్పుడప్పుడు న్యూస్లో చూస్తూ ఉంటాం మనం, యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ చూసి 4 జాబులు కొట్టారు, 5 జాబులు కొట్టారు అని చెప్పేసి. అకాడమిక్ వరకు వస్తేనే జాబ్ అని కాదు, మన దగ్గర టాలెంట్ ఉంటే ఎక్కడైనా వస్తుంది. సో కాబట్టి ప్రిపేర్ అవ్వండి. ఇంట్లో పరిస్థితులు ఉన్నాయని ఎవరికి కావాలి చెప్పు మీ 7 కోట్ల మాటలు? ఇంట్లో పరిస్థితులు బాగాలేదని, ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేదని, అన్ని పరిస్థితులు బాగుంటే నీకు ఎందుకు గోల్? ఎందుకు? ఏమీ లేనప్పుడే కదా ఏదో ఒక గోల్ కోసం ప్రయత్నిస్తున్నావు నువ్వు. అన్ని బాగున్నప్పుడు నీకెందుకు? ఇప్పుడు మీరు ఇంత మోటివేషన్ గా చెప్తున్నారు కదా, మీ పిల్లలు కూడా అలానే చెప్తారు కదా, అంటే మీ దీని వెనక ఏమైనా పెయిన్ ఉందంటారా? ఎగ్జాక్ట్లీ, పెయిన్ అనేది చాలా మంది చెప్పాను నేను. మా నాన్న ఏకదాడిగా 20 years జీతం ఉన్నాడు. ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఒక 18 years 20 years వచ్చిన ఒక మేల్ క్యాండిడేట్ కి, ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ మిస్అండర్స్టాండ్, తప్పుగా అర్థం చేసుకోవాలండి, అమ్మాయిల వెనక తిరిగే మొగతనం వస్తుంది, మనకు తాగే మొగతనం వస్తుంది, కానీ మనల్ని మనం సంపాదించుకునే క్యాపబిలిటీ రాదా? ఇంత ఏజ్ వచ్చినా కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం ఏంటి? చాలా మంది అనుకుంటారు, నాకు జాబ్ వస్తే పేరెంట్స్ కి కార్ కొనియాలి, ఇల్లు కొనియాలి. గిఫ్ట్ ఇచ్చేది పేరెంట్స్ కి నువ్వు గిఫ్ట్ ఇవ్వడం కాదు. ఫస్ట్ మనం వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే, వాళ్ళ దగ్గర నుంచి ఏది అడగకుండా ఉండడమే మనం ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్. పేరెంట్స్ వాళ్ళు కష్టపడి సంపాదించేది మన కోసమే. ప్రతి ఒక్క రూపాయి, వాళ్ళు ఒక పూట పస్తులున్నా, రెక్కలు అడిగేదాకా కష్టం చేసినా వాళ్ళు మన కోసమే. ఎప్పుడైతే మనం వాళ్ళ దగ్గర నుంచి మనీ అడగడం మానేస్తామో, వాళ్ళకి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. ప్రతి ఒక్క పేరెంట్కి ఒక స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో ఆ స్ట్రెస్ తగ్గించగలిగితే వాళ్ళకి మనం ఇచ్చే మొదటి గిఫ్ట్. సో కాబట్టి మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ గిఫ్ట్గా మిమ్మల్ని మీరు సంపాదించుకోండి. వాళ్ళ దగ్గర నుంచి నువ్వు రూపాయి లేకున్నా కూడా అడక్క తిన్ను, అంతేలే కానీ కష్టపడి సంపాదించుకో. హోటల్లోనే పని చేస్తూ, లేకపోతే ఇంకేదైనా పని చేస్తూ నువ్వు క్రియేట్ చేసుకో. అప్పుడే నీకు డబ్బు విలువ తెలుస్తుంది. పేరెంట్స్ నుంచి అడిగిన ప్రతిసారి మన డబ్బు విలువ తెలియదు. లైక్ ఇప్పుడు బాగానే ఉంది, పేరెంట్స్ రెక్కల కష్టం అంతా బాగానే ఉంది, వాళ్ళ రెక్కలు బాగున్నాయి, కష్టపడుతున్నారు, ఇస్తున్నారు. ఒకానొక టైంలో ఒకానొక సందర్భంలో వాళ్ళు ఉండరు మనకు. వాళ్ళకంటూ ఒక పీరియడ్ ఉంటుంది కదా, కష్టపడే పీరియడ్ ఉంటుంది కదా, కష్టపడడం మానేస్తారు, ఇవ్వలేని స్థాయిలో ఉంటారు. వాట్ అబౌట్ యూ? అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఎవరిస్తారు నీకు? ఎక్కడి నుంచి వెళ్ళిస్తారు? మనం బతకడం రావాలి కదా. ఈ ప్రపంచంలో ఎవరు ఎలా ఉన్నా, ఎవరు ఏం మోసం చేసినా, ఏమైనా మనం బతకగలగాలి, మనం సర్వే కాగలగాలి. మనల్ని నమ్మి కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అమ్మ నాన్నలు బాగానే ఉన్నారు, వయసులో ఉన్నారు, బాగానే ఉన్నారు. వాళ్ళు మంచాన పడే స్థాయికి వస్తుంది, ఓల్డ్ ఏజ్కి వచ్చేస్తారు. వాళ్ళని చూసుకోవాలి కదా, మనం వాళ్ళకి ఇవ్వగలగాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పేరెంట్ మూలను ఈవెన్ మంచాన పడ్డాను కూడా మన దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళు ఎన్ని రోజులు కూడగొట్టుకున్నది ఏదో రూపాయి గంజో కట్టుకో తిని బతుకుతారు, వాళ్ళ ఏదో పింఛను బతుకుతారు. మనం ఏమి ఇవ్వకున్నా వాళ్ళ దగ్గర నుంచి పీడించకుండా ఉంటే చాలు. ఇది నేను ప్రతి ఒక్క యువతకి చెప్పేది. నేను ఒకటే, మీ అకాడమీలో ఉన్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, మీరు ఉద్యోగం కోసం రాబాకండి.
జీవితంలో ఏ సమస్య వచ్చినా యుద్ధం చేయగల కెపాసిటీ ఉంటే ఇక్కడ దానికి రండి అని చెప్తాను నేను. ఉద్యోగం కోసం కాదు, ఉద్యోగాలు అందరికీ రావు. నువ్వు ఇక్కడ ఎంతో కొంత నేర్చుకుంటావు, నీ లైఫ్కి కావాల్సిన ఒక పాఠం అనేది నువ్వు నేర్చుకుంటావు. ఈ పాఠాన్ని నువ్వు లైఫ్లో ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఉద్యోగం కోసం కాదు మిత్రమా, జీవితంలో ఏ సమస్య వచ్చినా యుద్ధం చేయగలిగే కెపాసిటీ నీకు ఉండాలి. అది నేర్చుకోవడానికి అయితే నా దాకా రా, లేకపోతే వద్దు. నువ్వు అన్నిటికీ సిద్ధపడితేనే ఏదైనా సరే మొదలుపెట్టు. నేను వెళ్ళే దారిలో మలుపులు ఉంటాయి, గోతులు ఉంటాయి, ఎత్తొంపులు ఉంటాయి. అలాగే నేను ఒక స్ట్రైట్ లైన్లో వెళ్తుంటే పక్కన సర్వీస్ రోడ్లు ఉంటాయి, స్నేహితుడైన ఒక సర్వీస్ రోడ్స్. అరే మామ మనకు అదంతా ఎందుకురా, ఈ లక్ష్యాలన్నీ మనకి ఎందుకురా, ప్రశాంతంగా అవుతున్నారా అని చెప్పేసి ఒక సైడ్ గుంజుతా ఉంటారు. పక్కన మాటలు పట్టించుకోవద్దు అంటారు. పట్టించుకోవద్దు. ఇంకొంచెం ముందుకెళ్తే ఒక మంచి డెకరేషన్తో కూడిన మంచి పూల రోడ్ కనిపిస్తూ ఉంటుంది, అందమైన పూల రోడ్ కనిపిస్తూ ఉంటుంది. నేను వెళ్ళే దారి కంటే ఈ రోడ్ చాలా బాగుందని చెప్పేసి ఆ దారిలోకి వెళ్తా అంటే, ఈ దారి పూల రోడ్ కాదు, నా కెరీర్కి ఎండింగ్ ఇచ్చే రోడ్ అని చెప్పేసి మనకు అనిపించి మళ్ళీ అక్కడ నుంచి కమ్బ్యాక్ మళ్ళీ ఈ రోడ్కి వచ్చేంత వరకు చీకటి పడిపోతుంది, మన జీవితం అంధకారం అయిపోతుంది. కాబట్టి ఎటు డైవర్ట్ అవ్వబాకండి. స్నేహితుడు అని చెప్పేసి తాగుతాం తిరుగుదాం అనే దానికి డైవర్ట్ అవ్వబాకండి. పూల రోడ్ అనేది మన ఏజ్లో వచ్చే లవ్ కావచ్చు, అట్రాక్షన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్, అటు డైవర్ట్ అవ్వబాకండి. సో మనం వెళ్ళే లక్ష్యాన్ని మాత్రమే మీరు వెళ్ళండి, ఎటు డైవర్ట్ అవ్వబాకండి. పక్కన సర్వీస్ రోడ్స్ చాలా వస్తూ ఉంటాయి, డైవర్ట్ అవ్వబాకండి. అక్కడ మీరు తెలుసుకొని నేను వచ్చే రూట్ కరెక్ట్ కాదని మళ్ళీ కంబ్యాక్ వచ్చేంత వరకు మనకున్న ఏజ్ అయిపోతుంది, మనకున్న వయసు అయిపోతుంది. మళ్ళీ మనం జర్నీ స్టార్ట్ చేయాలంటే మన లక్ష్యానికి. సో కాబట్టి ఎటు డైవర్ట్ అవ్వబాకండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ గోల్కి వెళ్ళిపోండి. అకాడమీలో ఉంచి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడానికి అంటే ఎంత ఖర్చు అవుతుంది? ఆ ఖర్చు అంతా మీకు ఎలా వెళ్తుంది? మీకు స్టూడెంట్స్ ఫీజెస్ ఇస్తారు. అదే వాళ్ళు ఫ్రీగా లేకుండా ఫీజు తీసుకుంటున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఫ్రీగానంటే ఎలా ఇవ్వగలగాలి? నేను సర్వే అవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళకి నేను అకాడమీ అని అంటే 3 పూటల ఫుడ్ పెట్టాలి, ఆ ఎన్విరాన్మెంట్ కల్పించాలి, రెసిడెన్సీ పరంగా కావచ్చు, హెల్త్ ఫుడ్ పెట్టాలి. ఫిజికల్ ట్రైనింగ్ వచ్చేటప్పుడు నార్మల్ గా మనం ప్రైవేట్ హాస్టల్లో ఉండే ఫుడ్ వేరు, అకాడమీస్ లలో ఉండే ఫుడ్ వేరు. హెల్త్ ఫుడ్ ను ప్రిపేర్ చేస్తూ ఉంటారు, మేమే చెప్తా ఉంటాం. అది మేమే పెట్టలేకపోతే, అందించలేకపోతే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. సో కాబట్టి ప్రైవేట్ హాస్టల్స్ కంటే ఇక్కడ ఎక్కువ మెయింటెనెన్స్ అనేది అవుతూ ఉంటుంది. మీల్ అంటే డబల్ ఏం పెడతారు వాళ్ళకి? అంటే ప్రోటీన్ మార్నింగ్ వచ్చేసి వీళ్ళకి రాగి జావ ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్ప్రౌట్స్ ఉంటాయి, మనకు మొలకెత్తిన విత్తనాలు ఇవి ఉంటుంది, డైలీ ఎగ్ ఉంటుంది, యాజ్ ఇస్ మళ్ళీ వీటితో పాటు టిఫిన్. నాకు తెలిసి అంటే ఖచ్చితంగా చెప్పట్లేదు, నాకు తెలిసి ఏ అకాడమీలో ఈ ఫుడ్ పెట్టరు నా అకాడమీ. వాట్ ఎవర్ ఇట్, ఆ పెయిన్ అనేది నాకు తెలుసు. నేను స్పోర్ట్స్ గా ఉన్న టైంలో, నేను ప్లేయర్ గా ఉన్న టైంలో నేను ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, ఈ రోజు నేను కూడా ఆ ఫుడ్ తీసుకోలేదు. ఆ టైంలో ఆ పెయిన్ అనేది నాకు తెలుసు. సో వీళ్ళు స్ట్రగుల్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో చాలా తక్కువ ఫీజులో 5,000 పే చేస్తారు. టు బి ఫ్యాక్ట్, ఈవెన్ బయట ప్రైవేట్ హాస్టల్లో కూడా అదే ఫీజు ఉంది. నేను అదే ఫీజు వెళ్ళి తీసుకుని ఆ ఎక్స్ట్రా ఫుడ్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు బయట ప్రైవేట్ హాస్టల్లో డైలీ ఎగ్ అనేది బెటర్ కదా, రాగి జావ అనేది బెటర్ కదా, స్ప్రౌట్స్ అనేది ఇవ్వరు కదా వాళ్ళకి, బట్ నేను ఇస్తున్నాను అదే ఫీజులో. డైలీ ఉంటుంది, రొటీన్ గా ఇచ్చేస్తారు, రొటీన్ ఉంటుంది, డైలీ ఉంటుంది. ఓకే, అంటే 5,000 లో వాళ్ళకే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏంటంటే, మోటో ఏంటంటే మేడం, నేనేదో సంపాదించుకోవాలనే కాన్ఫిడెన్స్ తోటి ఈ ఫీల్డ్ దగ్గర రాలేదు, నేను కావాలని రాలేదు. దిస్ ఈజ్ నాట్ బిజినెస్, దిస్ ఈజ్ ద ప్యాషన్ ఓన్లీ. మనీ అనేది నేను సర్వే అవ్వాలి, దట్స్ ఇట్. మీ హ్యాపీనెస్ నాకు అవసరాని కోసమే, నా అవసరం మాత్రమే, అంతే, అవసరం మాత్రమే మనీ, అంతేగాని మీ హ్యాపీనెస్ కోసం. టు బి ఫ్యాక్ట్, ఎవరైనా నమ్ముతారో నమ్మరో నాకు తెలియదులేండి, కానీ వచ్చే స్టూడెంట్లలో మంచోళ్ళు ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. జీవితాంతం ఒక అన్నగా భావించి కంటిన్యూ అయ్యేటోళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. టు బి ఫ్యాక్ట్, విషయం ఏంటంటే ఇక్కడ ఫీజు కట్టే వాళ్ళకంటే ఎగ్గొట్టేటోళ్ళు ఎక్కువ. ఓకే, అంటే ఇవ్వకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారా? చాలా మంది అలా, చాలా మంది ఉంటారు. మీరు అడగలేదు ఇప్పుడు ఏ రోజు కూడా? ఇప్పుడు మీరు ఇక్కడ దానికి వచ్చారు, నా అకాడమీ వరకు వచ్చారు కాబట్టి మీరు పిల్లల్ని అడగండి సీక్రెట్ గా, మీ సారు ఫీజులు ఏమైనా పీడిస్తాడా అని చెప్పేసి. ఒక్కొక్క క్యాండిడేట్ 1 month 2 months నుంచి ఫీజు ఇవ్వని వాళ్ళు ఉన్నారు. ఆయన ఏ రోజు రాత్రి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయేది కూడా తెలియదు. అయినా కూడా అలాంటి వాళ్ళతో కూడా మీరు తప్పదు. ఇప్పుడు ఫీజు కట్టమని నేను ఏ క్యాండిడేట్ ని అడగలేదు ఇప్పుడు దానిక, టు బి ఫ్యాక్ట్. మా టీం వాళ్ళు ఇట్లా అకాడమీ కోచ్ తో ఇంటర్వ్యూ ఉంది అన్నప్పుడు అనుకున్నా, అంటే ఈయన కోచ్ అంటే గట్టిగా స్ట్రాంగ్ గా అనుకున్నా. మీరేమో ఏదో అంటారు కూత పిట్ట కొంచెం కూత గొనమని. మిమ్మల్ని చూసిన తర్వాత
అంటే మీరు ఎంత స్ట్రగుల్ నుంచి బయటకు వచ్చారో ఇప్పుడు అర్థం అవుతుంది క్లియర్ గా. స్ట్రగుల్ నుంచి బయటికి రావడం కాదు, అదే స్ట్రగుల్ లో ఉన్నా నేను ఇప్పటికీ. దెన్ స్ట్రగులే, ఎవ్రీథింగ్ విల్ బి స్ట్రగులే బికాస్ ఆఫ్ లైక్ అకాడమీ రన్ చేయడం అంటే ఇట్స్ నాట్ టు ఈజీ. అందరి పిల్లల్ని మోటివేట్ ఇస్తూ వాళ్ళ లక్ష్యానికి దగ్గర చేరువ చేయాలంటే ఇట్స్ నాట్ టు ఈజీ. మేము చెప్పిన మాటలు ఇక్కడ దాకా రాగలుగుతారు, కానీ ఇక్కడ నుంచి వాళ్ళ లక్ష్యానికి చేరాలి అన్నట్టు చాలా స్ట్రగుల్ వచ్చింది. చాలా మంది పేరెంట్స్ కి అంటే రీసెంట్ గా ఒక క్యాండిడేట్ ఇంత 2 months కోచింగ్ తీసుకున్నాడు, ఇంకో 2 months తీసుకుంటే అతనికి జాబ్ పక్కా జాబ్ వస్తుంది, ఆ నమ్మకం నాకుంది అతనికి జాబ్ వస్తుంది. కానీ రీసెంట్ గా ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయిందంట, కాలు కొంచెం ఏదో డ్యామేజ్ అయ్యింది. అతనికి వాళ్ళ నాన్నని సఫర్ మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత ఆ క్యాండిడేట్ది. ఎందుకు రాలేదమ్మా అని నేను ఫోన్ చేయలేదు, పక్కన ఫ్రెండ్ అడిగారు, నీతో పాటు ఇంకొక క్యాండిడేట్ ఉండాలి కదా, ఎందుకు రాలేదమ్మా హాలిడేస్ నుంచి, మళ్ళీ కంబ్యాక్ రాలేదు కదా అంటే, సార్ వాళ్ళ నాన్న బాగలేదు మళ్ళీ రాలేకపోయిండు అని అంటే ఇప్పటికి రాలేదు, తను రాలేడిగా. దెన్ లైఫ్ పోయింది, లైఫ్ అయిపోయింది, ఫ్యామిలీకి అంకితం అయిపోయింది. ఇగో ఇలాంటి క్యాండిడేట్ చాలా పూర్ ఫ్యామిలీ ఇక్కడ అప్పులు చేసి మరి వస్తారు మేడం. చాలా మంది చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, నాకు తెలుసు, ఐ నో. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంటే మామయ్య దగ్గరనో బాబాయ్ దగ్గరనో 10,000 20,000 అప్పు చేసుకొని రావాలి ఇక్కడికి. మీలాగా ఆలోచించి మీ అంత ఫైర్ అంటే ఈ జనరేషన్ కి ఉందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అలా మీరేమైనా చెప్పాలనుకుంటే మీ ద్వారా 2 మాటల్లో అంటే మన యువతకి చెప్పండి. ఇప్పుడు నేను యువతకి ఏదైనా చెప్తే నన్ను ఉగ్రవాదిలో చూస్తారు, ఎటు వచ్చి బాంబులు వేస్తారంటారా? ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా యుగం. ఈ మధ్య ఒకటి వచ్చింది కదా యాటిట్యూడ్ అని చెప్పేసి, ఒక కొత్త వర్డ్ అనేది వచ్చింది కదా, ప్రతి ఒక్కడికి అదొక ప్యాషన్ అయిపోయింది. లైక్ నువ్వు చెప్తే నేను వినడం ఏంటి, నో ప్రాబ్లం, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, తీసుకునే వాళ్ళు తీసుకున్న వాళ్ళే మమ్మల్ని ఫాలో చేస్తారు ఆటోమేటిక్ గా. నేను చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఒకటి నేను చెప్తేనే అని, కాకపోతే వేకప్ అనేది ఉంటుంది. నేను చెప్తే కొంతమందికి ప్రతిసారి వాళ్ళ లక్ష్యాన్ని మా టచ్ స్టూడియో ద్వారా 2 వాక్యాలు చెప్పండి వాళ్ళకి, అంటే వాళ్ళ యువతకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? నెవర్ గివ్ అప్. ఏదైనా సరే యువత ఏంటంటే మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని రోజులు మనవి కావు. ఖచ్చితంగా మనం వెళ్ళే దారిలో రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం కావాలని డిసైడ్ అవ్వండి. వాట్ ఎవర్ ఇట్, మీకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ అని కాదు, బిజినెస్ అని కాదు, ఇంకోటి మీ టాలెంట్ ఎక్కువ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా సరే. బట్ ఏదైతే మనం మొదటగా స్టార్ట్ చేస్తామో, ఏ పని స్టార్ట్ చేసినా కూడా, ఏ జర్నీ స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ మనకు ఎదురయ్యేది స్ట్రగులే. ఎందుకు వచ్చాను ఈ దారిలోకి అని చెప్పేసి రూమ్లో ఒంటరి కూర్చొని ఏడవాల్సిన రోజులు వస్తుంది. వెనక్కి వెళ్ళిపోదాం బ్యాగ్ సర్దుకొని ఏడవాల్సిన రోజు. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికే వస్తాను. యాజ్ ఎ కోచ్ నాది ఒక అకాడమీ ఉంది. చాలా మంది పిల్లలు వచ్చేసి అకాడమీలో జాయిన్ అవ్వాలి, జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో వస్తూ ఉంటారు. ఇంటికాడ బ్యాగ్ సర్దుకొని, అక్కడ ఇంట్లో బ్యాగ్ సర్దుకొని ట్రైన్ ఎక్కి బస్ ఎక్కి ఇక్కడ దానికి వచ్చి ఇక్కడ ఫెసిలిటీస్ బాగలేదనో, లేకపోతే ఇంకోటేదో ఇంటికాడ అమ్మానాలు గుర్తొస్తున్నారనో వెళ్ళిపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మొదలుపెట్టి అక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి రీజన్ ఏంటి? ఎందుకు మొదలు పెట్టావు? నువ్వు ఎప్పుడైతే ఆపాలనుకుంటున్నావో నీ జర్నీని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మొదలు పెడుతున్నావో ఒకసారి ఆలోచించుకో. నువ్వు ఆలోచించుకో. ఎవరిని సలహాలు అడగబాకు, నేను ఇది చేయాలనుకున్నా అది చేయాలనుకుంటున్నా ఎవరిని అడగబాకు. మనశ్శాంతిగా నువ్వు ఒంటరిగా కూర్చొని నిన్ను నువ్వు ఆలోచించుకో, నువ్వు క్వశ్చన్ చేసుకో. ఈ ప్రపంచంలో నీ దగ్గర ఉన్న క్వశ్చన్కి నీ దగ్గర మాత్రమే ఆన్సర్ దొరుకుతుంది. ప్రపంచంలో ఎక్కడా దొరకదు, ఏ మూలన దొరకదు, ఏ మోటివేషన్ స్పీకర్ దగ్గర కూడా దొరకదు. నీ ప్రాబ్లం ఏంటి అనేది నీకు మాత్రమే తెలుస్తుంది. నీ కెపాసిటీ ఏంటి, నీ స్టామినా ఏంటి అనేది నీకు మాత్రమే తెలుస్తుంది. నేను ఎంతవరకు జర్నీ చేయగలను, నా కెపాసిటీ ఏంటి, వాట్ అబౌట్ మై స్ట్రెంగ్త్ అనేది నీకు మాత్రమే తెలుస్తుంది. సో కాబట్టి నిన్ను నువ్వే క్వశ్చన్ చేసుకో, నిన్ను నువ్వే ఆన్సర్ చేసుకో. ఎవ్వరి మాట వినబాకు. ఉంటే అటు లేకపోతే ఇటు, అంతే తప్పిస్తే దేర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. బట్ ఎలా ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం బతకాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నువ్వు గవర్నమెంట్ జాబ్ కోసమే కాదు, నీకు ఏ గవర్నమెంట్ జాబ్ కోసం కాకపోయినా, నువ్వు సాఫ్ట్వేర్ అయినా సరే, లేకపోతే ఇంకోటి ఏదో బిజినెస్ అయినా సరే, యువతరానికి చెప్తున్నా, 18 సంవత్సరాల నుంచి ఏదైతే 30 years మధ్య ఉన్నారో ఈ యువతరానికి చెప్తున్నా, టు బీ స్ట్రాంగ్గా ఉండండి. మీరు గ్రౌండ్కి వెళ్ళి పరిగెత్తండి, షూస్ వేసుకోండి, పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేవండి, సన్ రైజ్ని చూడండి. మీరు ఎర్లీ మార్నింగ్ లేవండి. ఫస్ట్ సక్సెస్ వచ్చేసి ఎక్కువసేపు మనము గడపాలి అని అంటే డేలో ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఎర్లీ మార్నింగ్ లేస్తేనే మనం డేలో ఎక్కువసేపు ఎక్స్ప్లోర్ కాగలం. మనం చాలామందికి టైం తెలియదు, నాకు టైం సరిపోవట్లేదు అని చెప్తూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ చీకట్లో లేవు. మార్నింగ్ లేచిన వెంటనే ఈ ప్రపంచం ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా, ఎంత న్యూ థాట్స్ వస్తాయో తెలుసా. మనకు చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఎవరు లేవలే, నేను లేచా, నేను సూర్యుని నిద్ర లేపాను. ఆ కాన్ఫిడెన్స్ ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుందో తెలుసా మన లైఫ్కి. నీ జర్నీ స్టార్ట్ చేయి, మెడిటేషన్తో స్టార్ట్ చేయి.
ఫిజికల్ ట్రైనింగ్తో స్టార్ట్ అయ్యి ఇఫ్ యూ ఆర్ స్ట్రాంగ్ ఫిజికల్లీ కెన్ యూ చేంజ్ మెంటల్లీ. చాలా మంది మేడం టు బి ఫ్యాక్ట్ నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటాను, పీజీలు పిహెచ్డీ చేసి నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాలేదని, నాకు స్థాయి తగ్గ ఉద్యోగం రాలేదు, నేను చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని అని చెప్పేసి చాలామంది హ్యాంగింగ్ చేసుకొని సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఒకటి గమనించండి, ఏ స్టేట్ ప్లేయర్ ఏ నేషనల్ ప్లేయర్ నేను ఓడిపోయాను అని చెప్పేసి చనిపోలేదు, ఎక్కడ కూడా సూసైడ్ చేసుకోలేదు, చరిత్రలో ఎక్కడ లేదు. రీసెంట్గా ఒలింపిక్స్ జరిగినాయి కదా, మందికి మెడల్స్ రాలేదు కదా, ఏ ఒక్క స్టూడెంట్ అయినా లేక ఏ ఒక్క ప్లేయర్ అయినా కూడా చనిపోయారా, ఏదైనా సూసైడ్ చేసుకున్నారా? దట్ ఈస్ ద ప్లేయర్ కాన్ఫిడెన్స్ అనేది. అది మనకు ప్లేయింగ్ అనేది అది నేర్పిస్తుంది. మనకు గెలుపోవడం ఒక ఎప్పుడో 4 సంవత్సరాలు ఒకసారి జరిగే ఒలింపిక్స్ కి ప్రతిరోజు ఇక్కడ హెవీగా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు గ్రౌండ్ లో, గెలుపోవడంతో సంబంధం లేకుండా గెలుస్తూనే ఉంటారు, తనతో తను పోరాడుతూనే ఉంటారు పరిస్థితులతోటి, వాట్ ఎవర్ ఇట్, అంత స్ట్రాంగ్ గా ఉంటారు. అందుకనే మీరు జాబ్ కోసం కాదు, మీకోసం మీరు పరిగెత్తడం మొదలు పెట్టండి, స్ట్రాంగ్ గా అవ్వండి. లవ్ ఫెయిల్యూర్ అవ్వగానే ప్రతి ఒక్కడు ఏదో ఎందుకో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కండలు పెంచాలని చెప్పేసి జిమ్కి ఎందుకు వెళ్తారు? స్ట్రాంగ్ గా ఇఫ్ యూ ఆర్ స్ట్రాంగ్ ఫిజికల్లీ కెన్ యూ చేంజ్ మెంటల్. మనం ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటేనే మెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటాం. మనం దేహం పరంగా స్ట్రాంగ్ గా ఉంటే మనం తీసుకునే నిర్ణయాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క యువతరం జాబ్తో సంబంధం లేకుండా, లేకపోతే ఇంకోటి ప్రొఫెషన్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు నువ్వు జిమ్కైనా వెళ్ళు, గ్రౌండ్కైనా వెళ్ళి పరిగెత్తు, అలసిపోవడం మొదలుపెట్టు, చెమట చిందించడం మొదలుపెట్టు, అన్నీ నీకే అర్థమవుతాయి. ఆటోమేటిక్గా అన్నీ నీకే అర్థమవుతాయి. లైఫ్ ఏంటనేది అన్నీ నీకే అర్థమవుతాయి. సో ఎవరు మన లైఫ్లో ఒక అమ్మాయి వచ్చి లవ్ అని చాలా దూరం వెళ్ళిన ట్రాక్ వెళ్ళినా కూడా, లెట్స్ బ్రేకప్ అన్నా కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పే విధంగా ఉండాలి తప్ప ఏడ్చే విధంగా ఉండకూడదు. మూలను కూర్చొని ఏదో ఎగ్జాక్ట్లీ అదే. ఏదైనా సరే మనం తీసుకునే నిర్ణయాలు స్ట్రాంగ్ గా ఉంటాయి, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటాయి మనం బేసికలీ. సో కాబట్టి ప్రతి ఒక్క యువతరం స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటాను నేను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అనుభవాన్ని మా టచ్ స్టూడియో ద్వారా మా వ్యూవర్స్ కు తెలిపారు ఇప్పటి వరకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా టచ్ స్టూడియో జరిగిన ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Keep in touch. Please touch subscribe button.